హాయ్ అండి. మనకు ఆల్రెడీ తెలుసు కదా! భూమి మీద మాత్రమే మనుషులు ఎందుకు నివసించగలుగుతున్నారో? ఎందుకు? భగవంతుడు భూమికి మాత్రమే కొన్ని కానుకలు ఇచ్చారు. ఆ కానుకల వల్లనే మనం జీవించగలుగుతున్నాం. అవి అవి ఏమిటంటే ఎయిర్, వాటర్, సాయిల్, ఫారెస్ట్, యానిమల్స్ అండ్ మినరల్స్. మనము మినరల్స్‌లో ఆల్రెడీ 4 రకాలు ఉన్నాయని కనుక్కున్నాం. మెటల్స్, నాన్ మెటల్స్, ఫాసిల్ ఫ్యూయల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న టేబుల్ చూసారంటే అవి ఎలా క్లాసిఫై అయినాయో మీకే తెలుస్తుంది. మెటల్స్, నాన్ మెటల్స్, ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్గా. ఓకేనా? కానీ ఈ మెటల్స్ ఊరికనే రావండి. ఒక్కో దానికి ఒక్కో పద్ధతి ఉంటుంది. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఎంతో కష్టపడి వెలికి తీయాలండి. అలాంటప్పుడు మనకి ఎంత కావాలో అంతవరకు తీసుకుంటే మంచిదండి. అలా కాకుండా ప్రపంచంలో ఉన్నదంతా నాకే కావాలి, నా తరతరాలు కాలు మీద కాలేసుకొని జీవించాలని ఎలా పడితే అలా తవ్వేశామనుకోండి, అమ్మ మనసుకి కష్టమవుతుందండి. అమ్మ మనసుకి కష్టమైతే ఇంకా ఓర్చుకోలేని రోజు ఏదో ఒక రోజు విలయతాండవం చేసేస్తుంది. అమ్మే విలయతాండవం చేసిందంటే ఇంకా అయ్యేం చేస్తాడో చూసుకోండి. అందుకని మనకెంత కావాలో అంత మాత్రమే తీసుకొని మిగతాది నీ దయ మా ప్రాప్తం తండ్రి అని పైన ఉన్నదే నేను యూజ్ చేసిన ప్రాంప్ట్ అండి. మీకు యూజ్ అవుతుందేమోనని ఇక్కడ డిస్ప్లే చేశాను.